అసలు ఈ పుస్తకం ఎట్లా వచ్చింది, ఎట్లా అనువాదం చేశాను ముందు చెప్పి ఆ తర్వాత పుస్తకం కథలోకి వెళ్తాను. ఆకార్ పటేల్ పేరు మీలో చాలా మందికి తెలుసు. ఆయన రెగ్యులర్ కాలమిస్ట్ గా దాదాపు 15 ఏళ్లుగా కాలమ్స్ రాస్తున్నారు. వాటిలో 1-2 కాలమ్స్ తెలుగులోకి అనువాదమై తెలుగు దినపత్రికల్లో కూడా వచ్చేవి. గుజరాత్ లో ఇవాళ గుజరాతీలు అంటే దేశవ్యాప్తంగా ఏ పేరు వచ్చినదో ఆ పేరు భిన్నమైనవి, భిన్నమైన భావజాలము, భిన్నమైన అభిప్రాయాలు ఉన్నవి. ఆయన తన మొదటి పుస్తకం ఆయన హైదరాబాద్ లో కూడా కొంతకాలం పనిచేశారు. జర్నలిస్ట్ బేసిక్ ఆయన గుజరాతీ పత్రికల్లో పనిచేశారు, బొంబాయిలో ఇంగ్లీష్ పత్రికల్లో పనిచేశారు, హైదరాబాద్ లో డెక్కన్ కూడా అసిస్టెంట్ ఎడిటర్ గా పనిచేశారు. ఆయన ఒక 10 సంవత్సరాల కింద అంటే మోడీ పాలన ప్రారంభమవుతున్న తొలి రోజుల్లోనే అవర్ హిందూ రాష్ట్ర అనే పుస్తకం రాశారు. మన హిందూ రాజ్యం ఏం కాబోతున్నాయి. ఆయన దానికి మీరు అందరైనా ఆ పుస్తకం చదివి ఉంటారు, లేకపోతే తెలుగులో కూడా వచ్చింది మన హిందూ రాష్ట్రం అని, తప్పకుండా చదివి తీరవలసిన పుస్తకం అని. ఆయన దాంట్లో పాకిస్తాన్ ఒక ముస్లిం రాజ్యంగా ఏం జరిగింది, ఒక మత రాజ్యంగా ఏం జరిగింది, 70 ఏళ్ల పాకిస్తాన్ పరిణామాలు ఎట్లా సాగాయి, మనం ఇవాళ మన పాలకులు దీన్ని కూడా ఒక మత రాజ్యంగా మార్చడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాము, ఎక్కడికి చేరుతాము అని చెప్పడానికి ప్రయత్నం చేశారు. చాలా అద్భుతమైన పోలికలతో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను, పాకిస్తాన్ సామాజిక వ్యవస్థను, పాకిస్తాన్ పాలనా వ్యవస్థను భారత సామాజిక ఆర్థిక పాలనా వ్యవస్థలతో పోల్చి ఆ పుస్తకం రాశారు. మన రామచంద్రపురం చరిత్రని స్టాలిన్ గారు వెంటనే దాన్ని తెలుగు చేయించి చాలా మందితో, ఒక 7-8 మందితో వేరు అధ్యాయాలు అనువాదం చేయించి పుస్తకం వేసి ఉచితంగా పంచారు. తెలుగులో చాలా మందికి అది అందే ఉంటుంది. దాని తర్వాత 1-2 సంవత్సరాల్లోనే ఆయన ప్రైస్ ఆఫ్ మోడీ ఇయర్స్, నిజానికి అప్పటికి మోడీ ఇయర్స్ చాలా ఇప్పటిలాగా 10 సంవత్సరాలు గడవలేదు, 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు గడిచినప్పుడే ప్రైస్ ఆఫ్ మోడీ ఇయర్స్ అని చాలా పెద్ద పుస్తకం, 600-700 పేజీలు. అంతర్జాతీయ ర్యాంకింగ్స్ లో ఆకలి సూచి కావచ్చు, దారిద్ర్య సూచి కావచ్చు, విద్యా సూచి కావచ్చు, మహిళా సమానత్వం సూచి కావచ్చు, ఆర్థిక సూచికలు కావచ్చు, అనేక సూచికలు 53 సూచికలు తీసుకున్నాం. 53 సూచికలలో ప్రతి ఒక్క సూచిక భారతదేశం మోడీ పాలనా కాలంలో పడిపోవడం ప్రారంభమైంది అని చాలా వివరంగా రాజకీయ అర్థశాస్త్ర పుస్తకం లాంటిది రాశారు. ఆ తర్వాత అనార్కిస్ట్ బుక్, ఈ అనార్కిస్ట్ బుక్ అనే పేరు 1960లో అమెరికాలో అరాచకవాద అర్బన్ గెరిల్లా గ్రూపులు వచ్చినప్పుడు వాళ్ళు బాంబులు ఎట్లా తయారు చేయాలి, తుపాకులు ఎట్లా తయారు చేయాలి, అర్బన్ గెరిల్లా యాక్టివిటీస్ ఎట్లా చేయాలి అని అనార్కిస్ట్ బుక్ అని రాశారు. ఆ పేరే పెట్టుకునే ఆయన ఇవాళ భారతదేశంలో ఆందోళన జీవి పేరుతో సమస్యలు లేవనెత్తే వాళ్ళందరినీ ప్రభుత్వం విమర్శిస్తుంది, తప్పుపడుతుంది, వీళ్ళు ఏం చేస్తే సామాజిక సమ్మతిని చూడగలరు అని అనార్కిస్ట్ బుక్ రాశారు. ఇవన్నీ ఆయన సైద్ధాంతిక రచనలు, రాజకీయ ఆర్థిక రచనలు, జర్నలిస్ట్ రచనలు. మామూలుగా జర్నలిస్ట్ రచనలు చేసేవాళ్ళు కాల్పనిక రచన చేయగలరా అని ఒక అనుమానం ఉంటుంది. విశ్లేషణ, వ్యాస, వివరణ సంప్రదాయంలో ఉండే వాళ్ళకు మానవ సంబంధాలు అర్థమవుతాయా, మానవ ఉద్వేగాలు అర్థమవుతాయా, ఉద్వేగాలు చిత్రించగలరా, వాళ్ళు కథ, నవల లాంటి ప్రక్రియలోకి రాగలరా అని చాలా పెద్ద విమర్శ, ఒక అభిప్రాయం, స్థిరపడిపోయిన అభిప్రాయం ఉంది. వాళ్ళు రాయలేరు, వాళ్ళు చాలా పొడి మనుషులు. కథ, నవల రాయాలంటే తడి మనుషులు కావాలి. హఠాత్తుగా ఆకార్ పటేల్ ఒక నవల ఆఫ్టర్ మెస్సయ్య అని పేరు. మెస్సయ్య అనే మాటకు బిబ్లికల్ అర్థం, ఇంగ్లీష్ నుడికారంలో చాలా పాజిటివ్ అర్థం ఉంది. ఒక దైవదూత, దైవం పంపించిన మనిషి. ఆయన ఆఫ్టర్ మెస్సయ్య అని రాసిన తర్వాత 7 ఏళ్లకు ఆ మెస్సయ్య స్వయంగా నేను బయాలజికల్ లో పుట్టలేదు, భగవంతుడే నన్ను పంపించాడు అని చెప్పాడు. అది వేరే కదా, అంటే చాలా ప్రీ కన్సీవ్డ్ గా ఆయన ఆఫ్టర్ మెస్సయ్య అని నవల రాశారు. ఈ నవల వస్తుంది అని అమెజాన్ లో ప్రచురణ అయిందని, వస్తుంది అని సెప్టెంబర్ లో అమెజాన్ లో ప్రకటన వచ్చింది, ఫలానా అక్టోబర్ లో ఫలానా తేదీ విడుదల అవుతుంది అని. నేను వెంటనే ప్రీ ఆర్డర్ చేశాను. పుస్తకం రిలీజ్ కాగానే వచ్చింది. వచ్చిన 1-2 రోజులు చదివి నాకు చాలా నచ్చింది. మీ అందరు కూడా చదివితే, నేను నా అనువాదం వల్ల కాదు, అసలు నవలలో ఉన్న వస్తువు వల్ల తప్పకుండా నచ్చుతుంది. అక్టోబర్ 21 అనుకుంటాను నేను చదివి ఫేస్బుక్ మీద ఇది ఎంత మంచి నవల, ఎంత తప్పనిసరి చదవలసిన నవల ఇంగ్లీష్ లో అని పెట్టాను. మలుపు బుక్స్ అని తెలుగులో ఒక 15 సంవత్సరాలుగా అనువాద పుస్తకాలే వేస్తూ ఉన్నది. అరుంధతి రాయ్, యాన్ మిర్జా, మహాశ్వేతాదేవి
ఇటువంటి అనేక మంది రచయితల పుస్తకాలు వేసింది. ఇప్పటికీ 49 పుస్తకాలు వేసింది. 50వ పుస్తకంగా నువ్వు ఈ తెలుగు చేస్తే నేను వేస్తామని వాళ్ళకు వాలంటీర్ అన్నారు. అక్టోబర్ 30 ఆయన అనౌన్స్ చేశాడు కూడా, నేను మరొక పుస్తకం ఇది వేయబోతున్నాము అని. ఆకార్ పటేల్ అడిగాము. ఆయన చాలా సంతోషంగా, ఎందుకంటే ఆకార్ పటేల్ నా పుస్తకావిష్కరణకు ఆగస్టులో హైదరాబాద్ వచ్చారు. ఆయనతో ఒక స్నేహం ఏర్పడింది. ఈ పుస్తకం తెలుగు చేద్దాం అనుకుంటున్నాం అంటే ఆయన చాలా సంతోషంగా, అంటే నవంబర్ లో అనువాదం మొదలైంది అనుకోవాలి. నవంబర్ నుంచి ఫిబ్రవరి మార్చ్ దాకా అనువాదం సాగింది. మళ్ళీ ఒకసారి తిరగరాయడం, తెలుగు చూడడం, ఇప్పుడు ఈ పుస్తకం వచ్చింది. పుస్తకం శీర్షిక దగ్గర నుంచి ప్రారంభిస్తాను. నిజానికి ఇంగ్లీష్ లో ఆఫ్టర్ మెస్సయా అన్నప్పుడు మెస్సయా తర్వాత, దైవదూత తర్వాత ఏం జరిగింది అని ఉండాలి. కానీ తెలుగులో నేను కొంచెం స్వేచ్ఛ తీసుకుని, ఎందుకంటే లోపల మెస్సయా లేడు, లోపల నియంత ఉన్నాడు. ఆఫ్టర్ మెస్సయా, నియంత అనంతరం అనే బదులు నియంత అంతం అని అంటే, ఇది ఇప్పుడు చదివిన వాళ్ళు మరొకరు ఇంకో కోణంలో ఉంది దీంట్లో అని చెప్పారు. దాని దగ్గరికి వస్తాను. నియంత అంతం అని నేను పెట్టి ఆకార్ పటేల్ అడిగాను, ఇట్లా పెడుతున్నాను, మరి నీకేమైనా అభ్యంతరం ఉంటుందా? నువ్వేమో ఆఫ్టర్ మెస్సయా రాసావు, పాజిటివ్ ఒక రకంగా, అది లోపల పుస్తకం నెగటివ్ అయినప్పటికీ, క్రిటికల్ అయినప్పటికీ, ఇది పూర్తిగా నెగటివ్ టైటిల్ గా ఉంది, పర్వాలేదా అంటే ఆయన ఇదే బాగున్నట్టుంది, దానికన్నా కూడా ఇది ఉందని అలా. అట్లా ఈ పుస్తకం తెలుగులో వచ్చింది. ఇది ప్రస్తుతం నడుస్తున్న రాజకీయాలకు ఒక వ్యాఖ్య, ఒక విమర్శ. ఇందులో ఒక ప్రధానమంత్రి, ఆయన ప్రధానమంత్రి అనే మాట కూడా ఎక్కడ ఉండదు. ఆయన కార్యాలయం పిఎంఓ, మామూలుగా అందరికీ తెలుసు, ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్. నేను దాని తెలుగులో పొడి అక్షరాల్లో నేను ప్రమంత అన్నాను. ప్రధానమంత్రి కార్యాలయం ప్రమంతలో 10 సంవత్సరాలు పనిచేసిన ఒక వ్యక్తి. ఆ వ్యక్తి పేరు ఎక్కడ ఉండదు, పెద్ద ఆయన, బిగ్ మ్యాన్ అని రాశాడు. పెద్ద ఆయన మాత్రం ఉంటుంది నవప్పుడు. ఈ పెద్ద ఆయనకు చాలా సహజమైన ఒక ధోరణిలో పూర్తిగాని ఆసుపత్రి ప్రారంభోత్సవం చేయడానికి వస్తారు. ఆయన చేసిన ప్రారంభోత్సవాలు చాలా ఏది పూర్తిగానే, పైన మెరుగులన్నీ, ఫసాడ్ మాత్రం తీర్చిదిద్ది, అంటే ముందరి కనబడేది మాత్రం తీర్చిదిద్ది, వెనక ఏమీ లేకుండానే జరిగాయి. చాలా మీ అందరికీ తెలుసు, రామాలయం కూడా అక్కడికి జరిగింది. చివరికి ఏం జరుగుతుందో రోజు రోజు వార్తలు చూస్తున్నాం. అట్లా ఒక ప్రధానమంత్రి ఒక ఆసుపత్రి ప్రారంభోత్సవం చేయడానికి వస్తాడు. వచ్చి అసలు ఆయన ప్రారంభం, ఆయన ప్రవేశపెట్టడమే, పాత్ర ప్రవేశపెట్టడం అనేది ఉంటుంది కదా నవలలో, ప్రవేశపెట్టడమే ఆయన కెమెరాల వైపు చూస్తాడు. కెమెరాల కోసమే మాట్లాడుతున్నట్టుగా మాట్లాడతాడు. ఈ కెమెరాలు నాకు సరిగ్గా యాంగిల్స్ లో చూపెట్టడం లేదు, ఇంకో వైపు మార్చండి అంటాడు. ఈ కెమెరాలు ఆసుపత్రి వైపు చూపెడుతున్నాయి, ఆసుపత్రి ఏమో పూర్తి నిర్మాణం కాలేదు, ఆసుపత్రి వైపు కాదు, నా వైపు చూపెట్టండి అంటాడు. ఆయన ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చాడు. సరే, ఇది జరుగుతుంది. ఆ కెమెరాలు తిప్పుతారు, ఆయన మాట్లాడతాడు. ఆయన సహజంగా మాట్లాడడంలో తనకంటే ముందరి ప్రధానమంత్రులు ఏమీ చేయలేదు, ఇవాళ నేనే దేశాన్ని మారుస్తున్నాను, నేను పుట్టిన తర్వాత దేశం పుట్టింది, ఇలాంటి మాటలు మాట్లాడతాడు. వెళ్ళి ఆ ప్రారంభోత్సవం చేయడానికి తెర తొలగించాలి. తెర తొలగించి అక్కడ నిలబడి హఠాత్తుగా కుప్పకూలిపోతాడు. మొదటి చాప్టర్ ఒక షాకింగ్ దీంతో మొదలవుతుంది. ఏం కుప్పకూలిపోయాడు, ఇది కూడా ఏదైనా ఒక ఆసనం అని చెప్తున్నవాడు అనుకుంటాడు. వెంటనే ప్రధానమంత్రి దగ్గర ఉన్న ప్రధాన అధికారి గుర్తిస్తాడు, ఇది ఆసనం అయితే 5 సెకండ్లలో 10 సెకండ్లలో లేచేవాడు, నిమిషం అయినా లేవలేదంటే ఏదో జరిగింది అని పరిగెత్తాడు. చచ్చిపోతే ఆసుపత్రి ప్రారంభోత్సవం కదా, ఆసుపత్రిలో తీసుకోవాలి కదా, ఆ ఆసుపత్రికి మొదలు కాలేదు, ఆసుపత్రిలో డాక్టర్ లేరు. అందుకని వెంటనే హెలికాప్టర్ తెప్పించి అక్కడి నుంచి తీసుకుంటారు. ఇది మొదటి చాప్టర్. అంటే మొదటి చాప్టరే చాలా షాక్ చేసింది. మామూలుగా నవల నిర్మాణంలో చెప్తారు, ప్రారంభమే ఆకట్టుకునేటట్టుగా, గ్రిప్ లోకి తీసుకునేటట్టుగా ఉండాలి, ఒక సంచలనాత్మకంగా ఉండాలి. అట్లా ప్రారంభం అవుతుంది. ప్రారంభమై ఇది ఒకవైపు ఉండగా, మరొక వైపు ఈ పెద్ద దగ్గర ప్రధాన కార్యదర్శిగా ఉండే, ప్రవంకాలో పిఎంఓలో ప్రధాన అధికారిగా ఉండే ఒక జోషి అనే అధికారి, మిగిలిన వాళ్ళందరికీ పేర్లు ఉంటాయి, ఒక్క ప్రధానమంత్రికి పేరు ఉండదు. ఈ జోషి అనే ఆయన ఆ వారంలో తన పదవి విరమణ చేస్తుంటారు. పదవి విరమణ చేసే రోజుల్లో ఆయన అందరూ తన అధికారులందరినీ కూర్చోబెట్టుకుని అందరికి బాధ్యతలు అప్పగిస్తూ ఏం చేయాలి అని చెప్తూ ఉంటాడు. ఆయేషా అని ఒక కొత్త అధికారి ఆయన స్థానంలోకి రాబోతూ ఉంటుంది. ఆ ఆయేషా అసిస్టెంట్ గా ప్రభు అనుకుంటారు. దీంట్లో కూడా జోషి అంటే చూడగానే అర్థమయ్యే టిపికల్ బ్రాహ్మణికల్ నేమ్, హిందూ నేమ్. ఆయేషా చూడగానే అర్థమయ్యే టిపికల్ ముస్లిం నేమ్. ఈ ప్రభు కూడా ప్రభు అని పేరు ఉంటుంది, కానీ మైల్స్ ఎల్లింగ్టన్ ప్రభు క్రిస్టియన్. అంటే
ప్రమంకాలో అందరూ ఉన్నారు అని చెప్పదలుచుకున్నాడు. కానీ అందరూ నిజానికి లేరు. ఇవాళ గత 10 ఏళ్ల ప్రమంకాలో బ్రాహ్మణులు తప్ప ఇంకెవరు లేరు. సరే, అది వేరే కదా. మీద పెట్టి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతూ ఉండగా హఠాత్తుగా ఈ వార్త వస్తుంది. వస్తే ఏం చేయాలి? అసలు ప్రధానమంత్రి కార్యాలయం రాజ్యాంగబద్ధంగా ఒక్కరోజు కూడా ఖాళీ ఉండడానికి వీల్లేదు. మీరు చాలా మంది తెలుసు, నెహ్రూ చనిపోగానే వెంటనే గుల్జారీ లాల్ నందాను ఆ స్థానంలో కూర్చోబెట్టారు. మళ్ళీ లాల్ బహదూర్ శాస్త్రి చనిపోగానే మళ్ళీ గుల్జారీ లాల్ నందాన్ని కూర్చోబెట్టారు. ఒక్క రోజు కూడా, ఒక గంట కూడా ప్రధానమంత్రి కార్యాలయం ఖాళీగా ఉండకూడదు అని ఒక నియమం. ఇక్కడ ఈయన చనిపోయిన వార్త తెలిసింది, ఏం చేయాలి మరి అని రాష్ట్రపతిని కూడా మళ్ళీ మహిళా రాష్ట్రపతిని పెట్టారు. అంటే బహుశా ద్రౌపది ముర్మునే ఉద్దేశించారు. ఆమెను పెట్టి రాజ్యాంగ నిపుణులు, అటార్నీ జనరల్, ఈ ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి పెట్టారు. వెళ్ళి చెప్తారు పొజిషన్, గుడ్ పొజిషన్ ఖాళీగా ఉంచడానికి వీలేదు. మరి ఏం చేయాలి? ఆయన ఒక పార్టీ ప్రతినిధి కాబట్టి ఆ పార్టీ ఎవరినైనా సూచించాలి. పార్టీ నాయకుడిగా ఎన్నుకోవాలి, సభా నాయకుడిగా. ఆ సభా నాయకుడు నెక్స్ట్ ప్రధానమంత్రి అవుతారు. అయితే పార్టీ సభ ఏర్పాటు చేయండి అంటారు. పార్టీలో 2 పోటీదారులు, ఒక అమిత్ షాకు పేరుండే ఏదో అజిత్ దాని పేరేదో ఉంటుంది, అట్లాగే జయేష్ భాయ్ అని ఉంటుంది. జయేష్ భాయ్ అంటే అమిత్ భాయ్ అనే అర్థం. ఇంకొక యోగికి ప్రతినిధిగా ఉండే స్వామి అంటారు. ఈ స్వామి ఒక రాష్ట్రపు ముఖ్యమంత్రి. ఈ జయేష్ భాయ్ పాత ప్రధానమంత్రికి పెద్ద ఆయనకు కుడి భుజంగా ఉన్న మనిషి. నేను కుడి భుజంగా ఉన్నాను కాబట్టి నాకే రావాలి అని ఆయన క్లెయిమ్. కాదు, నేను ఎవరు అంగీకరించడం, పార్టీలో చాలా నీ పట్ల వ్యతిరేకత ఉంది కాబట్టి నేను ఉండాలి అని స్వామీజీ క్లెయిమ్. పార్టీ మీటింగ్ పెడతారు. పార్టీ మీటింగ్ లో ఈ ఇద్దరి కొట్లాడడం, పార్టీ అధ్యక్షుడు తన హఠాత్తుగా అధికారం వచ్చింది అనుకుంటాడు. మిగిలిన వాళ్ళకి అప్పటి వరకు 10 ఏళ్లుగా ఆయన ఏమీ లేదు, పెద్ద ఆయన ఏం చెప్తే అది చేస్తూ వస్తున్నాడు. కానీ ఇప్పుడు నాకు అధికారం వచ్చింది అని పార్టీ సమావేశం ఏర్పాటు చేస్తారు. సమావేశంలో 2 వర్గాలు కొట్టుకుంటాయి. కొట్టుకోవడం మాత్రమే కాదు, ఆ పార్టీ కార్యాలయంలో పెద్ద షామ్యాన వేస్తారు. ఆ షామ్యాన తగలబడిపోతుంది, బీభత్సం జరుగుతుంది. ఎవరు ఎన్నిక కాదు. ఎవరు ఎన్నిక కాకపోతే ఏం చేయాలి మరి? అప్పుడు రాష్ట్రపతి నేనే నిర్ణయాధికారం తీసుకుంటాను, ఎందుకంటే రాష్ట్రపతి ఎవరినైనా సూచించవచ్చు, నేను నిర్ణయాధికారం తీసుకుంటాను అని ప్రధానమంత్రి కార్యాలయాన్ని అడుగుతుంది. ఎవరైనా ఉన్నారా? ఆ పార్టీలోనే 3 పేర్లు బయటకు వస్తాయి. 2 వర్గాలు పోటీ పడుతున్నాయి కాబట్టి 2 వర్గాల దగ్గరికి తీసుకుపోతారు. ఈ 3 పేర్లలో 2 మగవాళ్ళు కాబట్టి వాళ్ళ పేరు గుర్తున్నారు. 3వ వ్యక్తి ఒక మహిళ. ఈ మహిళ ఎవరు? చాలా అంటే ఒక థ్రిల్లర్ లాగా రాశాడు ఇదంతా. ఎవరి మహిళ? ఈ మహిళ ఈ పార్టీ ప్రారంభకులలో ఒక ఆయన. ఆ ప్రారంభకులలో ఒక ఆయన చాలా వృద్ధ నాయకుడు. ఆయన కూడా పెద్ద ఆయన పక్కన పెట్టాడు. ఆయన ఒక ఆసుపత్రిలో ఉన్నప్పుడు నర్సుతో సంబంధం ఏర్పడుతుంది. నర్సు పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళకు ఒక బిడ్డ కలుగుతుంది. తర్వాత వాళ్ళిద్దరు విడిపోతారు. ఆ నర్సు ఒంటరిగానే కొంతకాలం ఇక్కడ ఉంది. ఆమె వేరే దేశానికి వెళ్ళిపోయి వేరే దేశంలో తన బిడ్డను పెంచుకుంటుంది. ఆ తల్లి చనిపోయిన తర్వాత బిడ్డ మళ్ళీ వెనక్కి వస్తుంది, కానీ తల్లి దగ్గరికి రాదు. వచ్చి ఇక్కడ ఒక ఆదివాసీ ఉద్యమంలో భాగమవుతుంది. న్యాయవాదిగా పనిచేస్తుంది. ఆదివాసీ ఉద్యమంలో భాగమవుతుంది. ఆదివాసులతో చాలా స్నేహ సంబంధాలు నేర్పుతుంది. ఈలోగా తండ్రి చనిపోతాడు. తండ్రితో 20 ఏళ్ళుగా సంబంధం లేకపోయినప్పటికీ తండ్రిని చూద్దామని వస్తుంది. తండ్రి శవం దగ్గర కెమెరాలన్నీ పెద్ద ఆయన వైపు గురిపెట్టబడి శవం దగ్గరికి ఉన్నాం. ఈమె తండ్రి 20 ఏళ్ల తర్వాత చనిపోయిన తండ్రికి ఎలా వచ్చి చూడబోతుంది. ఆ పెద్ద ఆయన వెంటనే ఇది గుర్తించి, పెద్ద ఆయన జయేష్ భాయ్ ఎటువంటి వాడంటే ఈ దేశంలో ప్రతి ఒక్క వ్యక్తి మీద ప్రొఫైల్స్ తయారు చేసి పెట్టుకున్నవాడు. ఎక్కడ మాట్లాడారు, ఏమి తిన్నారు, ఎవరిని కలిశారు, ఫేస్బుక్ లో ఏం రాశారు, ఫేస్బుక్ లో వాళ్ళు రాసిన దాని మీద ఎవరు లైక్ కొట్టారు, ఇవన్నీ కూడా సమాచారం సేకరించి పెట్టారు. కాబట్టి ఈ అమ్మాయికి తండ్రితో సంబంధం లేనప్పటికీ, ఆ అమ్మాయి పేరు మీరా, సంబంధం లేనప్పటికీ శవం దగ్గరికి రాగానే, దహనానికి ముందు రాగానే హఠాత్తుగా పెద్ద ఆయన చుట్టూ కెమెరా కనబడుతుండగా వచ్చి ఈమె భుజం మీద చేసి తండ్రి స్థానంలో, తండ్రి అప్పటికి పార్లమెంట్ సభ్యుడుగా ఉంటాడు, తండ్రి స్థానం నీకే, ఇంకా 2 సంవత్సరాలు ఉంది కదా, కాబట్టి నువ్వే ఎంపీ అవుతావు అంటే అట్లా ఆమె ఎంపీ అవుతుంది. ఆమె ఇష్టం ఉండదు కానీ ఎంపీ అవుతుంది. ఆమె అధికార పార్టీ ఎంపీగా ఉంది కాబట్టి ఇప్పుడు ఆమె ప్రధానమంత్రిగా ఎన్నుకోవచ్చు అని ఈ లిస్ట్ లో వీళ్ళు చేస్తారు. ఆమె దగ్గరికి పోతారు. పోతే ఆమె ఎంత మాత్రం ఆమె అసలు ఈ రాజకీయాలతో సంబంధం ఉన్న మనిషి కాదు.
నాకేం సంబంధం లేదు, నేను రాను అంట. ఆమె దగ్గరికి పోయారంటే ఆమెకు కూతురు ఉంటుంది, కూతురు కూడా న్యాయవాది, కూతురు కూడా ఒక లాయర్స్ కలెక్టివ్ లో పనిచేస్తుంది, ఆదివాసుల కోసం పనిచేస్తుంది. ఆమె దగ్గరికి ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఈ ప్రధానమంత్రిగా ఉండమని అడుగుతూ వెళ్ళారు అని వార్త తెలియగానే జయేష్ భాయ్ హోంమంత్రిగా ఉంటాడు. ఆ కూతురుని అరెస్ట్ చేసి యుఎన్ఏ కేసు పెడతారు, ఆదివాసులకు సహకరిస్తుంది. అప్పుడు తల్లికి ఒక సవాల్ వస్తుంది. ఒకవైపు ప్రధానమంత్రి తీసుకోమని అడుగుతున్నారు, మరొక వైపు కూతుర్ని అరెస్ట్ చేశారు, కూతుర్ని తీసుకుపోయి జైల్లో పెట్టారు. బహుశా ఒత్తిడి చేయడానికి అరెస్ట్ చేశారా, లే ప్రధానమంత్రి పదవి తీసుకోమని ఒత్తిడి చేయడానికి అరెస్ట్ చేశారా, తీసుకోవద్దని ఒత్తిడి చేయడానికి అరెస్ట్ చేశారా తెలియదు. ప్రధానమంత్రి కార్యాలయంలో ఉన్న ఈ ఆయేషా ప్రభు ఆమెతో వాదించి ఒప్పిస్తారు. నువ్వు నీ కూతురు రక్షించుకోవడానికైనా, ఉన్న సమస్యల నుంచి బయటపడడానికైనా, అయినా ఇది కేవలం తాత్కాలిక పదవి. మన పార్టీలో కొత్త పదవి, కొత్త అధ్యక్షుని, కొత్త సభానాయకుని ఎన్నుకోగానే వాళ్ళు ప్రధానమంత్రి అయిపోతారు. కాబట్టి నువ్వు వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు ఉండాలి, ఒప్పుకోను నువ్వు అంటారు. ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచి నేను మిగిలిన కథ చెప్పాను. మిగిలిన కథ చాలా రోమాంచకారి కథ. అంటే దాంట్లో పార్లమెంట్ సభ్యులను ఎత్తుకుపోయి రిసార్ట్ లో పెట్టడం, ఎత్తుకుపోయిన వాళ్ళని మళ్ళీ ఇంకో పక్షం వాళ్ళు బయటికి పోలీసులను ఉపయోగించుకొని బయటికి లాక్కురావడం, వాళ్ళను కొందరు బయటికి రాకుండా వ్యాన్ చక్రాల కింద పట్టుకొని బయటికి రాకుండా ఉండడం, అనేక చాలా వ్యంగ్యమైన హాస్యస్ఫూరకమైన ఘటనలు చాలా ఉన్నాయి. సరే, అట్లా ఈమె ఏమనుకుంటుందంటే ప్రధానమంత్రి కార్యాలయంలో ఉండి సరే కూతురు అరెస్టు ఇది అట్లా ఉండగా జయేష్ భాయ్ మీడియాను లోపరుచుకుని, మీడియా అంతా జయేష్ భాయ్ చేతిలో ఉంటుంది. ఈమె అధికారంలోకి వచ్చింది కానీ ఈమె దేశద్రోహి. ఈమె ఆదివాసుల్లో పనిచేసింది. ఆదివాసుల్లో పనిచేయడం మాత్రమే కాదు, ఈమె ఆదివాసుల్లో పనిచేసే రోజుల్లో అక్కడ ఆదివాసుల మీద రీసెర్చ్ చేయడానికి ఒక విదేశీ ఆంథ్రోపాలజిస్ట్ వచ్చాడు. ఆ ఆంథ్రోపాలజిస్ట్ తో పెళ్లి కాకుండా బిడ్డను కంది అని టీవీలో ప్రచారం వస్తుంది. అంటే దేశద్రోహి అనేది ఆదివాసుల్లో పనిచేస్తుంది అనేది ఒక నేరం. దానికన్నా పెద్దది నైతికంగా దేశవ్యాప్తంగా ప్రజలను ఆమె అభివాహిత ఈమె ఎంత అనైతికమైన మనిషి చూడండి. అప్పుడు ఈ త్రూఅవుట్ నావల్ ఆయేషా ప్రభు ఇద్దరు మీరా సహకరిస్తూ ఉంటారు, ప్రధానమంత్రి సహకరిస్తూ ఉంటారు, ఆమెకు సలహా చెప్తూ ఉంటారు, ఆమె ఒక రకంగా గైడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు చెప్తారు దీనికి బయటపడాలంటే మీరు ఓపెన్ గా మీ వర్షన్ ఏమిటో చెప్పాలి. ఈమె టీవీ వాళ్ళని ఒక టీవీ ఛానల్ పిలుచుకొని చెప్తుంది, నేను ఆ బిడ్డ గురించి, బిడ్డ విడుదల కోసం నేనేమి నా పదవిని ఉపయోగించాను, నాకు దాంతో సంబంధం లేదు, చట్టం తన కోర్స్ తను తీసుకుంటుంది, కానీ నాకు అసలు ఒక అవివాహిత మాత్రని చెప్పడమే అనవసరమైన విషయం అని ఒక టీవీ ప్రెజెంటేషన్ ఇస్తుంది. ఆ టీవీ ప్రెజెంటేషన్ తో మొత్తంగా సమాజంలో ఈమె తప్పేది లేదు అనే ఈమెను అనైతికంగా చూడకూడదు అనే ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. మొత్తంగా గాలి ఈమె వైపు పడుతుంది. అందువల్ల పార్టీలో కూడా చాలా మంది ఈమె వైపు వస్తారు. ఈమె వైపు వచ్చారని తెలిసి పార్టీలో ఒక 3/4 భాగాన్ని తీసుకుపోయి జయేష్ ఒక రిసార్ట్ లో పెడతారు. రిసార్ట్ లో పెడితే ఈమె దగ్గర ఉన్న అధికారులు రిసార్ట్ లో నుంచి వాళ్ళని ఎత్తుకోవాలి, వాళ్ళందరి మీద పోలీస్ కేసు ఉంది, అందరూ అవినీతి పరులే, అందరూ నేరస్తులే, కాబట్టి వాళ్ళని వారెంట్ ప్రకారం అరెస్ట్ చేసామని చెప్పి తీసుకురావచ్చు అని రిసార్ట్ మీద దాడి చేసి వాళ్ళని తీసుకొస్తే మా హక్కులకు భంగం అయింది అని జయేష్ పార్లమెంట్ ముందర ప్రదర్శించారు. మొత్తానికి ఓటింగ్ దగ్గర వస్తుంది. ఈమె ఏమనుకుంటుందంటే సరే నా 15 రోజులు ఉండదు, ఒకే ఒక్క పని చేస్తాను, భూసేకరణ చట్టం అనే చట్టం తయారు చేస్తాను. ఆదివాసుల భూమిని గ్రామ సభ అనుమతి లేకుండా కార్పొరేట్లకు ఇవ్వడానికి, గనుల తవ్వకాల కంపెనీలకు ఇవ్వడానికి పాత ప్రభుత్వం చట్టాలు చేశాయి. ఆ చట్టం రద్దు చేసి అటువంటి చట్టం మళ్ళీ ఎప్పుడు చేయడానికి వీలు లేకుండా రాజ్యాంగబద్ధమైన సవరణ చేస్తాము, షెడ్యూల్ లో చేరుస్తాం. దానికి అది ఒక్క పని చేస్తే చాలు, నాకు ప్రధానమంత్రిలో ఉన్న పదవిలో ఉన్నందుకు అది ఎట్లా చేయాలి అని అడుగుతుంది. బ్యూరోక్రాట్ ఒక మార్గం సూచిస్తారు, మీకు ఇన్ని స్థానాలు, ఇన్ని ఓట్లు పడితే ఇది ఎప్పటికీ మార్చలేని రాజ్యాంగబద్ధమైన బిల్లు అవుతుంది, లేదా ఇన్ని ఓట్లు వస్తే అంటే 3/2 లేదా కనీస మెజారిటీ వస్తే అది కనీసం ఈ చట్టాన్ని కొట్టేయచ్చు. అప్పుడు ఈ బ్యూరోక్రాట్లే ఒక్కొక్క పార్టీని పిలిచి ప్రతిపక్షాలకు మొదటిసారి 10 ఏళ్ళుగా ఈ మొత్తం క్రమంలో చాలా సార్లు
పాత ప్రభుత్వంలో ఏం జరిగింది, పెద్ద ఆయన ఏం చేసేవాడు, పెద్ద ఆయన ఈ పరిస్థితిని ఎట్లా వ్యవహరించాడు, అనేక సార్లు నరేంద్ర మోడీ పాలనా పద్ధతి కనబడుతుంది. పెద్ద ఆయన మాత్రమే ఉంటుంది. కానీ 10 ఏళ్లలో ఏం జరిగింది? ఇంతకుముందు శ్రీనివాస్ గారు చెప్పారు, ఒక్క మంత్రి కూడా మంత్రిత్వ పని చేయలేదు. అసలు మంత్రిత్వ శాఖలు అనేవి లేవు. ప్రతి మంత్రి తాను చేసే కార్యక్రమం పెద్ద ఆయన ప్రచారం కోసం చేయవలసిందే. అసలు ప్రతి ఫైలు పెద్ద ఆయన దగ్గరికి పోతుంది, మంత్రుల దగ్గరికి పోదు. ఇటువంటి చాలా వివరాలు ఈ నవల క్రమంలో వస్తాయి. సరే, చిట్ట చివరికి మొదటిసారి అధికార పక్షం ప్రధానమంత్రి స్వయంగా ప్రతిపక్షాలకు ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయండి అని మాట్లాడాలని పిలుస్తారు. ఒక పార్టీ వచ్చి నాకు ఫలానా ఉద్యోగాలు ఫలానా చోట కావాలి, ఈ నియామకాలకు సంతకాలు పెట్టి నేను ఓటేస్తాను. ఇంకో పార్టీ ఫలానా బదిలీ చేస్తే ఇస్తాను. ఇంకో పార్టీ నాయకుడు మా మేనకోడలికి అమెరికాలో ఐఐటి విశ్వవిద్యాలయంలో సీటు కావాలి, ఆ సీట్ ఇప్పిస్తే ఓటేస్తాను. ఇంకో 2 పార్టీ, కొన్ని ప్రాంతీయ పార్టీలు ఉంటాయి కదా, ప్రాంతీయ పార్టీలు నేను ఇక్కడ ఏం మాట్లాడడం మా నాయకుడు చెప్పాలి, మా నాయకుడు ఏం చెప్తానే మాకు హైదరాబాద్ నుంచో బెంగాల్ నుంచో రావాలి అని. ఇవన్నీ ఇట్లా సాగుతుండగా ఒక 2 పార్టీల నుంచి, 2-3 పార్టీల నుంచి సీల్డ్ కవర్లు వస్తాయి. మా నాయకుడు పంపించాడు అక్కడి నుంచి. సీల్డ్ కవర్ తెచ్చి చూస్తే దాని మీద కేవలం అంకెలు మాత్రమే ఉంటాయి. నాకు అర్థం కాదు, ఏమిటి అంకెలు? 10 అంకెలు 12 అంకెలు వరుసగా ఉంటాయి. ఈ అంకెలు ఏమైనా ఫోన్ నెంబర్, ఈ ఫోన్ నెంబర్ ఏమైనా చేయాలా అని అడుగుతుంది. ఫోన్ కాదది, డబ్బు. ఆ డబ్బు ఇస్తే అంటే భారత రాజకీయాలు ఎట్లా ఉన్నాయి మీరు ఆ ఒక్క చాప్టర్ చదివితే అసలు ఇవాళ భారత రాజకీయంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం, ప్రతిపక్షాల పాత్ర, ప్రతిపక్షాల సామర్థ్యం అని చాలా గొప్ప మాటలు మాట్లాడుతుంటాం కదా. రాజనీతి శాస్త్ర పుస్తకాలు చదువుకోవడం వాస్తవంగా ఏం జరుగుతుంది ఆ అధ్యాయం వివరంగా చెప్తుంది. అక్కడి నుంచి సరే డబ్బులు ఇవ్వడానికి కూడా సిద్ధపడుతుంది. అంటే ఈమె ఆదర్శాలు విలువలు ఎట్లా క్రమక్రమంగా దిగజారిపోవడం మొదలవుతుంది. ఇవి జరుగుతున్నప్పుడు ఇంతకీ ఈమెతో సంబంధంలో ఉండి ఈమె బిడ్డకు తండ్రి అయిన ఆంథ్రోపాలజిస్ట్ అప్పుడు ఆదివాసీ ఉద్యమానికి అనుకూలంగా సానుభూతి పడుతూ ఉండి ఏమి జరగదు ఇది అని విఫలమై నిరాశ చెంది తన ఆంథ్రోపాలజీ స్టడీలో వదిలేసి తన దేశం వెళ్ళిపోతాడు. అక్కడ ఏవో చదువులు చదువుకొని పెద్ద పదవుల్లోకి వచ్చి దౌత్యవేత్త అవుతాడు. సరిగ్గా ఈమె ప్రధానమంత్రి అయ్యే సమయానికి ఆయన ఆ దేశపు రాయబారిగా ఢిల్లీ వస్తాడు. ఆ దేశపు రాయబారిగా ఆయన ఒక మర్యాద పూర్వకమైన కలయిక కోసం వస్తే ఈమె నిన్ను ఇట్లా చూస్తానని అనుకోలేదు అని ఆయన అంటాడు. నిన్ను ఇట్లా చూస్తాననుకోలేదని ఆమె అంటుంది. ఇది కూడా బయటపెట్టి ఇదిగో ఒక విదేశీ రాయబారితో అక్రమంగా బిడ్డలు అన్నది కాబట్టి దేశద్రోహం పెట్టండి అని జేఎస్టీ ఆయన ప్రచారం చేస్తూ ఉంటారు. ఇది ఒక సైడ్ కథ ఒకటి నడుస్తూ ఉంటుంది. సరే, మొత్తానికి ఈ క్రమంలో బిల్లుకు సానుకూలత సంపాదించే క్రమంలో స్వామీజీ దగ్గరకు జయేష్ భాయ్ ఎట్లా ఇది ఓటు వేయడు, ఆయన ఒక 30% ఓట్లు తన దగ్గర పెట్టుకుని రిసార్ట్ లో కూర్చొని ఉన్నాడు. ఈయన స్వామీజీ దగ్గరికి, స్వామీజీ తప్పకుండా చేస్తాను, ఏమీ లేదు అని స్వామీజీ స్వామీజీ పోషణ చదువుతుంటే యోగితో పాటు రామ్దేవ్ బాబా కూడా అన్ని కనబడుతుంటాయి. ఎట్లా ఆయన సరుకులు అమ్ముకుంటాడు, ఆ సరుకులు అమ్ముకోవడానికి ఏ అవకాశం కల్పించాలి అవన్నీ. అక్కడ ఆయన హఠాత్తుగా ఏమి లేకుండా నువ్వు నా కోసం నా ఇంటికి వచ్చావు కదా, నా ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చావు కదా, నేను నీకు ఒక బహుమానం ఇస్తాను, ఎదురిస్తాను అని. ఏమిటంటే నీ కూతురి కేసు చూసే జడ్జి నా భక్తుడే. న్యాయ వ్యవస్థ కూడా ఎట్లా ఉంది, భక్తుడే అని సహాయకుడిని ఇచ్చి ఆమె విడుదల చేసే కాగితం ఆర్డర్ తెప్పించిస్తారు. ఆర్డర్ న్యాయ వ్యవస్థ నుంచి న్యాయవాదులకు రావాల్సింది, న్యాయస్థానంలో రాయవలసింది స్వామీజీ ఇచ్చి ఆలోచిస్తారు. సరే, అట్లా కూతురు విడుదల అవుతుంది. ఇది ఒక ప్రాసెస్. అంటే వేరు ప్రాసెస్ ఏకకాలంలో భారతదేశంలో రాజకీయాలు నడుస్తున్నాయి, ప్రధానమంత్రి కార్యాలయం ఎట్లా నడుస్తుంది, వేరు పార్టీలు ఎట్లా పనిచేస్తాయి. చిట్ట చివరికి అధికార పార్టీ కూడా దీనికి ఓటు వేయాలి. అధికార పార్టీలో జయేష్ భాయ్ వాళ్ళు ఎట్లా వేయరు, స్వామి వర్గం వేస్తుంది, కానీ కండిషన్ మీద వేస్తుంది. మిగిలిన వాళ్ళు ఎట్లా వేయాలి అని పార్టీ నాయకులతో మాట్లాడతారు. వాళ్ళు ఒక మాట చెప్తారు, తప్పకుండా ఈ బిల్లు రావాల్సిందే, భూసేకరణ బిల్లు చాలా అన్యాయమైనది, కార్పొరేట్లకు అనుకూలమైనది, కాబట్టి మేము కూడా తప్పకుండా ఓటు వేస్తాము అని మొదటి కండిషన్. ఈ చట్టం వచ్చినప్పటి నుంచి పెట్టిన కేసులన్నీ తొలగించాలి. ఇవాళ అర్థం కాదు, సరే ఆయన వచ్చేస్తుంది.
వచ్చి తన సహాయకులు అడుగుతుంది ప్రభును ఆయేషా ఏమిటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ డిమాండ్ పెట్టారు. అప్పుడు వాళ్ళు దాన్ని వివరించి చెప్తారు. కేసులు సరే ఆదివాసుల మీద కేసులు పెట్టారు, కానీ చాలా ఎక్కువ కేసులు కార్పొరేట్ల మీద పెట్టిన కూడా ఉన్నాయి. అక్రమ తవ్వకాలు, నువ్వు ఎకరమే లీజు తీసుకొని 10 ఎకరాలు తవ్వావు, దీన్ని అక్రమ రవాణా చేశావు, నువ్వు గ్రామ సభ అధికారం పాటించలేదు, ఇటువంటి అనేక కేసులు ఉన్నాయి. ఆ కేసులని ఎత్తేమని అడుగుతున్నారు. వాళ్ళ ఉద్దేశం కార్పొరేటర్ సేవ చేయడం, బిల్లు తరపున చేయడం కాదు, బిల్లు తరపున వాళ్ళు ఎప్పుడో చేసుకుంటారు. సరే మొత్తానికి ఓటింగ్ టైం అన్ని ఆ కేసులన్నీ దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ కార్పొరేట్ల మీద ఉన్న కేసులన్నీ తీసుకొచ్చి వాళ్ళకి చూపెడతారు. వాళ్ళ లాయర్లు వచ్చి కూర్చుంటారు, వాళ్ళ అకౌంటెంట్ వచ్చి కూర్చుంటారు, వాళ్ళకి అవన్నీ చూపెట్టి ఇవి కాకుండా ఇంకా కొన్ని కేసులు ఉన్నాయి వాటిని కూడా తీసుకురండి అన్నారు. కాబట్టి అంటే ఒక రకంగా ఆమె ఎన్ని రాజీలకు దిగజారిపోతుందంటే ఇంకా అసలు ఒక రకంగా ఆమె కూడా నియంత అంతం అనేది నిజంగా ఇది చదవగా పుస్తకం చదవగానే గురవరావు గారు నాకు మెసేజ్ పెట్టారు. నువ్వు నియంత అంతం అని పెట్టడం మొదట పెద్ద ఆయన అంతం అని పెట్టినట్టున్నావు, ఆమెలో పెరుగుతున్న నియంత అంతం కూడా ఉంది. ఆమె కూడా ఒక నియంతగా, ఆమె కూడా ఒక అవినీతి పరులుగా, ఆమె కూడా ఒక రాజీ పడేదాన్ని మనిషిగా మారిపోతూ ఉండగా ఆంథ్రోపాలజిస్ట్ రాయబారి సహాయంతో ఆదివాసులు నేను కలవడానికి వస్తాను. ఏం జరిగింది అంత మాట్లాడి నువ్వేదో మా కోసం మాకు మేలు చేయడానికి, మాకు వ్యతిరేకంగా ఉన్న చట్టాన్ని రద్దు చేయడానికి, కొత్త చట్టం తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తున్నావు. కానీ నువ్వే చెప్పిన రాజీలు, మోసాలు, లొంగుబాట్లు వింటే ఇది మాకేం మేలు చేసేది లేదు. మేము మా పోరాటం ద్వారా ఏదైనా సాధిస్తాం అంతే తప్ప ఇటువంటి సాధించలేము. కాబట్టి నువ్వు మా కోసం చేసినందుకు థ్యాంక్ యూ, సంతోషం, కానీ ఇది చెయ్యకు మా కోసం. ఒక రకంగా ఆమెకు ఒక తెలివిడి కలుగుతుంది. ఆమె ఏదో నిజంగా ఒక మంచి పని చేయడానికంటే ఒక రకంగా ఇది మన పాత గాంధీయన్ సూత్రాల్లో ఉంది. మీన్స్ అండ్ ఎండ్స్, లక్ష్యాలు, గమ్యాలు, మార్గపు సాధికారతను ఒప్పుకోగలవా? లక్ష్యం మంచిదైనంత మాత్రాన, గమ్యం మంచిదైనంత మాత్రాన తప్పుడు మార్గంలో పోవచ్చునా అనే చర్చ చాలా గాంధీ ప్రవేశపెట్టాడు. అప్పటి నుంచి దాదాపు 150 ఏళ్లుగా భారత రాజకీయాల్లో సాగుతుంది. ఆ చర్చ మళ్ళీ ఇక్కడ వస్తుంది. ఈ చర్చలో ఆమె తప్పు, ఇటువంటి మార్గాన్ని అనుసరించడం తప్పు అని తేల్చుకొని మళ్ళీ రాష్ట్రపతికి తన సహాయకులు అడుగుతుంది, నేను రాజీనామా చేస్తాను, ఈ బిల్లు ఇదంతా పోయింది, ప్రధానమంత్రి ఏమైనా చేయగలనా లేదా అనేది కూడా పోయింది, నేను రాజీనామా చేస్తున్నాను. అయితే వాళ్ళు ప్రత్యామ్నాయ ఏర్పాటు జరిగే వరకు మీరే ఉండండి అని అడుగుతారు. మీరు అది కూడా ఉండకుండా ఉంటాను, వెళ్ళిపోతాను అనవచ్చు. ఇంకా రాజీనామా పత్రం తయారు చేసుకుని వాళ్ళు కానిస్తాం. ఈ మొత్తం క్రమంలో ఎంత పటాటోపంతో భారత వ్యవస్థ నడుస్తుంది, పాలన వ్యవస్థ నడుస్తుంది, చాలా ఉంటుంది. ఎన్ని కార్డు, ఏ మార్గం దగ్గర దిగాలి, ఏ సింహద్వారం దగ్గర, ఎవరికి సింహద్వారం దగ్గరికి పోయాలి, ఇటువంటి అన్ని విషయాలు కూడా దీనిలో వస్తాయి. నేను ప్రభుత్వ కారణం నేను నడిచిపోతాను, రాజీనామా పత్రం పడుతుంది. ఎందుకంటే నేను చాలా మంది తెలుసు, ప్రధానమంత్రి కార్యాలయం, రాష్ట్రపతి కార్యాలయం పక్క నడిచిపోయేది కూడా ఆమె రాజీనామా లేఖ పట్టుకొని నడిచిపోయి ప్రధానమంత్రి కార్యాలయం ఎట్లా నడుస్తుంది, బ్యూరోక్రసీ పాత్ర ఏమిటి, ప్రధానమంత్రి పదవిలో ఉన్నవాళ్ళు కూడా ఒక నిర్ణయం తీసుకోవడానికి, లేదా రాష్ట్రపతి పదవిలో ఉన్నవాళ్ళు కూడా ఒక నిర్ణయం తీసుకోవడానికి వ్యక్తిగత ఇష్టాయిష్టాలు కారణమవుతాయా, లేక వాళ్ళను కూడా అరికట్టే ఒక సంప్రదాయం లేదా ఇప్పటికే ఏర్పడి ఉన్న పద్ధతి అనేవి ఉంటాయా? ఇటువంటి అనేక విషయాలు చాలా మందికి మనలో తెలియనివి అన్ని ఈ నవలలో కనబడతాయి. ఒక 4-5 విషయాలు మాత్రం కథ ఎట్లా విన్నారు కాబట్టి నేను దీనిలో నుంచి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు కానీ, లేదా ట్రాన్స్లేషన్ తర్వాత నవల గురించి ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు, మళ్ళీ నవల గురించి ఆలోచిస్తున్నప్పుడు కానీ నేను గుర్తించిన విషయాలు శ్రీనివాస్ గారు కొన్ని ప్రస్తావించారు. రాజ్య స్వభావం ఏమిటి అనే విషయంలో చాలా సార్లు కొంత పొరపాటు పడుతూ ఉంటాం, కొంత గందరగోళ పడుతూ ఉంటాం. రాజ్య స్వభావం ఏమిటో తెలిసి కూడా మనలో చాలా మందిని రాజ్యం గురించి ప్యారిస్ కమ్యూన్ లో మార్క్స్ ఎంగెల్స్ చెప్పిన నాటి నుంచి, లేదా లెనిన్ స్టేట్ అండ్ రెవల్యూషన్ లో రాసిన నాటి నుంచి మనం చదివి ఉన్న వాళ్ళని, తెలుసుకుని ఉన్న వాళ్ళని హఠాత్తుగా అప్పుడప్పుడు రాజ్య స్వభావం గురించి పొరపాటు అవుతుంది. రాజ్యం ఒక నియంత్రిత సాధనం, రాజ్యం ఒక హింసా సాధనం, రాజ్యం ఒక వర్గం చేతిలో అధికారాన్ని గుత్తాధిపత్యం చేసుకోవడానికి ఇంకొక వర్గం మీద అణచివేతను సాగించే సాధనం.
ఇవన్నీ తెలిసిన వివరాలు. కానీ హఠాత్తుగా అప్పుడప్పుడు రాజ్యం తటస్థమైనది, రాజ్యం మంచిది, రాజ్యం సదుద్దేశపూరితమైనది, రాజ్యానికి ఉద్దేశం సరైనది, కానీ అక్కడక్కడ అధికారులు పొరపాటు చేస్తుంటారు అని కూడా అనుకుంటున్నాం. ఇటువంటి మొత్తం వలయాన్ని ఈ నవల ఛేదిస్తుంది. ఎందుకంటే ఈ నవలలో నెహ్రూ నాటి నుంచి, నెహ్రూ అని పేరు రాయారు, 4 ప్రధానమంత్రుల నుంచి అంటారు. హౌస్ కీపింగ్ మేనేజర్ అని ఒక మేనేజర్ ఉంటాడు. ప్రధానమంత్రి కార్యాలయం పక్కనే ప్రధానమంత్రి రెసిడెన్స్, గృహ నివాస ప్రాంగణం, ఈ రెండింటి మధ్య ఒక చిన్న గేట్ ఉంటుంది. ఈ మొత్తం నివాస ప్రాంగణం యజమాని, నివాస ప్రాంగణంలో ప్రతి విషయాన్ని నిర్ణయించేవాడు హౌస్ కీపింగ్ మేనేజర్. ఆయన నెహ్రూ ఉన్న రోజుల నుంచి ఆయన మనకు అనిపిస్తుంది 4-5 ప్రధానమంత్రుల నుంచి ఉన్నాను, కానీ ఆయన మొదటి నుంచి సంఘ్ పరివారం. ఆయన పాత రోజుల్లో తన పదవి సాగిస్తూ ఉంటాడు, క్రమక్రమంగా పదోన్నతి పొందుతూ ఉంటాడు. నరేంద్ర మోడీ వచ్చే నాటికి ఆయన ప్రధాన పదవిలోకి వస్తారు. చిన్నప్పుడు నరేంద్ర మోడీ తొలి కార్యకర్తగా ఉన్నప్పుడు కలిసి పనిచేశారు. అక్కడి నుంచి చెప్తూ ఉంటాడు, మీరావాడ నాన్నకు ఆయన శిష్యుడు, ఆయన చివరికి చెప్తాడు. చెప్పి ఆయన ఆ గ్రంథంలో 2-3 పేజీలు తప్పకుండా చదివి వినిపించాలని కూడా ఉంది నాకు. ఆయన రాజ్య స్వభావం ఏంటి? ఒక 5 ప్రధానమంత్రుల దగ్గర వరుసగా పనిచేసిన వ్యక్తి, హౌస్ కీపింగ్ మేనేజర్ గా పనిచేసిన వ్యక్తి, భారత రాజ్యం ఎట్లా నడుస్తుందో కళ్ళారా చూసిన వ్యక్తి. భారత రాజ్యం అంటే, అసలు ఎక్కడైనా రాజ్యం అంటే హింసా సాధన, ఆ హింసని ఎట్లా ఉపయోగిస్తాము అనేది ఆమె చెప్పి, నేను కలిసి పనిచేసాము, మీ తండ్రి దగ్గర నేను పెద్ద ఆయన ఇద్దరం శిష్యులము, మేమిద్దరం కలిసి పనిచేసాము అని ఆ వివరాన్ని చెప్తారు. అట్లా అది ఆమెకు పూర్తి తెలివిడిస్తుంది. ఒకవైపు ఆదివాసులు చెప్తారు, మరొక వైపు రాజ్యం గురించి అని చెప్తారు. మనకు కూడా కేవలం ఆ చివరి 2 పేజీలు మాత్రమే కాదు, మొదటి నుంచి చివరి వరకు ఈ 10 ఏళ్లలో రాజ్యం ఎట్లా నడిచింది, అసలు రాజ్యం ఏమిటి, రాజ్య స్వభావం ఏమిటి, పుస్తకం చాలా వివరంగా ఈ 10 సంవత్సరాల్లో ఎట్లా నడిచింది పాలన అని మనం చాలా విమర్శలు వినున్నాం. స్వయంగా ఆకార్ పటేలే ప్రైస్ ఆఫ్ మోడీ ఇయర్స్ అని రాశాడు, పుస్తకం చెప్తున్నాం. ప్రైస్ ఆఫ్ మోడీ ఇయర్స్ లో ఏ విశ్లేషణ చేశాడో ఆ విశ్లేషణను ఇక్కడ పాత్రకు ఆపాదించాడు. అది కూడా ఒక వ్యాసంగా కాకుండా వేరు సంభాషణల ద్వారా, వేరు సన్నివేశాల ద్వారా, గతాన్ని కలుసుకోవడం ద్వారా దాన్ని వివరించడానికి ప్రయత్నం చేశారు. అంటే నియంతృత్వం ఎట్లా క్రమక్రమంగా పెరిగింది 10 సంవత్సరాల్లో. అసలు ఈ వ్యవస్థలో అవినీతికి, నియంతృత్వానికి, అవి పెరగడానికి మూలాలు ఎట్లా ఉన్నాయి? ఉదాహరణకు ఒక కార్పొరేట్ కంపెనీ ఎట్లా గనుల తవ్వకం చేస్తుంది, ఈ గనుల తవ్వకం చేసే క్రమంలో అది ఎట్లా ఉన్న చట్టాలను ఉల్లంఘిస్తుంది, ఆ ఉన్న చట్టాల ఉల్లంఘనను అడ్డుకోవడానికి, ఉల్లంఘన మీద కేసులు రాకుండా ఉండడానికి, ఉల్లంఘన ఇంకా తీవ్రతరం కావడానికి ప్రధానమంత్రులను, మంత్రులను, అధికార యంత్రాంగాన్ని ఎట్లా ఉంటుంది. అంటే ఈ వ్యవస్థ నడుస్తున్న తీరులోనే అవినీతి, నియంతృత్వం పెరగడానికి ఎట్లా మూలాలు ఉన్నాయి. ఇది చాలా వివరంగా ఆయన అనేక చోట్ల, ఇవన్నీ నేను ఇప్పుడు చెప్తున్నట్టుగా ఒక ఉపన్యాస ధోరణిలోనూ, ఒక వ్యాస రూపంలోనూ కాదు, పాత్రల మధ్య సంభాషణలో, కొన్ని చోట్లనైతే పాత్రల మధ్య సంభాషణ కూడా కాదు, ఆ సన్నివేశాల కల్పనలో ఆయన వివరిస్తారు. అంటే భారత రాజ్యంలో ఇవాళ మనం ఏ లోపాలు ఉన్నాయి అని అనుకుంటున్నాము, ఈ లోపాలు రావడానికి మూలం ఎక్కడ ఉంది, లోపాలు ఎందుకు వస్తున్నాయి, ఎట్లా వస్తాయి అనేది కూడా ఆయన వివరిస్తారు. అట్లాగే ఇంతకుముందు ప్రస్తావన వసత్తు చెప్పాను, నవల ప్రారంభం నుంచే పెద్ద ఆయన పడిపోయినప్పుడు వెంటనే బ్యూరోక్రసీ ఆయన దగ్గరికి పోయిన దగ్గర నుంచి రాజీనామా పత్రం, అంతిమ రాజీనామా పత్రం ఎట్లా రాయాలి అని చెప్పి బ్యూరోక్రసీ వరకు మొత్తం 200 పేజీల నవలలో దాదాపు 180-190 పేజీలు బ్యూరోక్రసీ ఎట్లా నడుస్తుంది ఈ దేశంలో. దానికి మనం ప్రజాప్రతినిధులు, ఎన్నికైన ప్రతినిధులు, ప్రజలకు ఎన్నికల్లో తమ అభిమతాన్ని ప్రకటించే హక్కు ఉంది, ఇవన్నీ చాలా చెప్పుకుంటాం కదా. వలస ప్రభుత్వం ఈ దేశంలో ఒక అధికార యంత్రాంగాన్ని, ఈ అధికార యంత్రాంగం పాలన గద్దె మీద ఎవరున్నప్పటికీ వాళ్లకు సేవ చేస్తూ ప్రజలను అణిచి ఉంచడానికి, దోపిడీ చేయడానికి, పీడించడానికి, ప్రజల మీద సాగే దోపిడీ పీడనలను బలపరచడానికి ఉండే ఒక యంత్రాంగం. అలా రాజయ్య ఒక 30-35 ఏళ్ల కింద మధ్యవర్తులు అని రాశారు. చదువు చెప్పడం ద్వారా, చదువులో మెరికల్ లాంటి వాళ్ళను పైకి దిగడం ద్వారా